ప్రియమైన దేవుని వారలారా, లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. మనం దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి అని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. నీ విశ్వాసముతో ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన ప్రతి కార్యము కూడా మన జీవితంలో జరిగిస్తాడు. ప్రియులారా, 2వ వచనం కూడా మనం చూడగలిగితే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు ఉంటారట. కానీ దేవుడే మనకి కేడుముగాను అత్యస్పాదముగాను తల ఎత్తువాడుగా ఉన్నాడు. మనం లేఖనాలను మనం చూడగలిగితే ప్రియులరా, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం చూస్తే, నీ భారాన్ని భరించేవాడు దేవుడు, ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అంటున్నాడు. ఆయన మీద ఆధారపడితే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం చూడగలిగితే ప్రియులరా, లెక్కకు మించినట్టుగా మనకు కనపడుతూ ఉంటున్నాయి. నీ ఉద్దేశాన్ని ఆయన సఫలం చేయగలరు. ఎలా సఫలం చేయగలడో మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటున్నాడు. ఎప్పుడైతే నీ భారాన్ని దేవుడి మీద ఉంచావో అప్పుడు నీ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తాను అంటున్నాడు. అంతేకాదు మన కార్యాలను కూడా ఆయన సఫలపరుస్తానంటున్నాడు. 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. ఎవరైతే దేవునికి మొరపెడతారో ఆ దేవుడు వారి మొర విని వారు చేసే కార్యాలను సఫలపరుస్తాను అంటున్నాడు. మరొక మాటను మనం చూడగలిగితే, మన చింతలన్నిటినీ ఆయన మీద వేయాలి. ప్రియులరా, పేతురు గారు మొదటి పత్రికలో చెబుతూ 5వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. మనం ఆయన మీద ఆధారపడదాం, విశ్వాసముతో ఆయనకి మొరపెడదాం. మన కార్యాలన్నీ సఫలపరచగల దేవుడు, మన ఉద్దేశాలన్నీ నెరవేర్చగల దేవుడు. కీర్తన గ్రంథము 37:4 చూస్తే, ఆయన మన హృదయ వాంఛలను కూడా తీరుస్తాడట. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనను ఈ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో అప్పుడు మన హృదయ వాంఛలు తీరుతాయి, మన కార్యాలన్నిటిని ఆయన నెరవేరుస్తాను అంటున్నాడు. చివరిగా మనం శత్రువుల భయం చేత భయపడిపోతూ ఉంటాం. కానీ లేఖనం ఏం చెప్తుందో చూడగలిగితే, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఏమండి, దేవుని ఆధారంగా చేసుకున్నప్పుడు మనం నిశ్చింతగా పండుకుని నిశ్చింతగా మనం మేలుకోవచ్చు. ప్రమాదం ఏమి ఉండదు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. నీవు కూడా విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన ప్రతి కార్యాన్ని కూడా మన జీవితంలో జరిగిస్తాడు. అటు ధన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములు కారుకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఆయన నీ మీద ఆధారపడి నీ మీద ఆనుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి.
నీ మీద ఆనుకున్న వారికి పూర్ణ శాంతిని కలగజేస్తారు. హృదయ వాంఛలను తీరుస్తారు. ఉద్దేశాలన్నీ సఫలపరుస్తారు. మా కార్యాలన్నిటినీ నాయన మీరు చక్కబెడతారు. ఒకవేళ శత్రు భయం మాకున్నప్పటికీ 10,000 మంది దండెత్తినను నాయన ఏ అపాయం కూడా మాకు రాదు. ఇలా ఎన్నో విధాలుగా నాయన మా చింత యావత్తును కూడా మీ మీద వేసి మేము నిశ్చింతగా ఉండే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. ఇన్ని లేఖనాలు నాయన నీ మీద ఆనుకున్నవారు లేదా ఆధారపడిన వారికి మీరు మేలులు ఎన్ని ఉంచారో వాటన్నిటిని ప్రియమైన బిడ్డలు పొందుకోవడానికి ముందుగా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికి మీ మీద మాత్రమే ఆధారపడి జీవించి తద్వారా మీరు ఇచ్చే సకల ఆశీర్వాదాలు పొందుకుని నేను మహిమపరిచే వారిలో ముందుంచమని క్రీస్తు యేసు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.